ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ G5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగుంది. ఇది ఒక హాలీవుడ్ ఫ్యాంటసీ రొమాంటిక్ డ్రామా, కానీ ఇందులో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. జస్ట్ ఒక 2 కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. మన బార్బీ బొమ్మ మార్గాట్ రాబీ అండ్ కొలిన్ ఫారెల్ ఇందులో మెయిన్ లీడ్స్. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే మాత్రం ఎంత మంచి కాన్సెప్ట్ తీసుకున్నామని కాదు, దాన్ని ఎంగేజింగ్గా ఆడియన్స్కి అర్థమయ్యేలా స్టోరీ టెల్లింగ్ అనేది మంచిగా ఉండాలి. గ్రేట్ కాన్సెప్ట్ గాన్ రాంగ్. పూర్తి వరస్ట్ అని చెప్పలేను, అలాగే సినిమా నచ్చేసింది బాగుంది అనలేను. మూవీ నాకైతే ఒక యావరేజ్ ఫిలిం. టైంపాస్ కోసం చూడాలంటే చూడొచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఈ మూవీ హాలీవుడ్లో చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. $45 మిలియన్ తీస్తే 25 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. హాలీవుడ్ క్రిటిక్స్ దీనికి మంచి రేటింగ్స్ ఇచ్చారు, కానీ నార్మల్ ఆడియన్స్కి మాత్రం ఇదొక బ్యూటిఫుల్ తలనొప్పి అన్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర గొప్ప హిట్ ఏమీ కాదు, అంటే ఇదొక క్లాస్ లాంటి ఫ్లాప్ అనమాట. సరే, మరి స్టోరీలను ఏంటంటే మార్గాట్ రాబీ, అదే మన బార్బీ పాప, కొలిన్ ఫారెల్ కలిసి ఒక పెళ్లిలో కలుస్తారు. అక్కడ వరకు బాగానే ఉంది, కానీ మధ్యలో ఒక వింత కారు, దానికి ఒక మ్యూజికల్ GPS, ఆ GPS వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో వీళ్ళకే తెలీదు, చూసే మనకే తెలీదు. పాస్ట్లోకి వెళ్తారు, ఫ్యూచర్లోకి వెళ్తారు. చివరికి మనకు మాత్రం వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళని కానీ తొందరగా అయిపోతే నేను బయటికి వెళ్తా అనే ఒక ఫీలింగ్. కాన్సెప్ట్ బాగుంది. గతంలోకి వెళ్ళి మన తప్పులను లేదా బాధలను మళ్ళీ చూసుకోవడం అనే మ్యూజికల్ రియలిజం కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. మార్గాట్ రాబీ, ఆమెను స్క్రీన్ మీద చూస్తే చాలు, కథ లేకపోయినా ఏదోలా చూసేయచ్చు. విజువల్ సినిమా మొత్తం కూడా ఏదో ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ వేసినట్టు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. మ్యూజిక్ అయితే కేక. లాజిక్ మాత్రం వదిలేశారు. ఆ GPS ఎలా పనిచేస్తుంది, ఆ టైం ట్రావెల్ ఏంటి అనే క్వశ్చన్స్ అడిగితే డైరెక్టర్ వచ్చి ఇది ఆర్ట్ సినిమా బ్రో, లాజిక్ కడగకూడదు అంటారేమో. మరి క్యారెక్టర్లు ఏడుస్తుంటాయి కానీ మనకు మాత్రం ఏముంది అనిపిస్తుంది. సినిమా సాగుతుంటే మన ఇంట్లో సీరియల్సే మేలు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అబ్బో ఏదో కొత్తగా ఉంది, ఏదో జరగబోతుంది అని వెయిట్ చేశా. సెకండ్ హాఫ్ అయ్యో ఏమీ జరగట్లేదంటే ఎప్పుడైపోతుందిరా బాబు అని తలపట్టుకున్నా. క్లైమాక్స్కి వచ్చేసరికి మనం కూడా ఒక అలిసిపోయిన జర్నీ చేసి బయటకు వచ్చిన ఫీలింగ్. చాలా బోర్ కొట్టేస్తుంది భయ్య ఆ డైలాగ్స్కి, ఆ సీన్స్కి. ఫస్ట్ బాగానే ఉంటుంది, కానీ ఇది అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా అయితే కాదు. క్లాస్ సినిమాలు, ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాలు ఇష్టపడితే వారికి ఒక జస్ట్ టైంపాస్ మూవీ. మెల్లగా సాగే ఒక బ్యూటిఫుల్ జర్నీ చూడాలనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఈ ప్రయాణంలో గుంతలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, స్పీడ్ బ్రేకర్స్లా, అవి తట్టుకోవాలి. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే ఈ మూవీకి 2.75 అవుట్ ఆఫ్. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.